మనం తప్పకుండా ఈసారి అవకాశం ఇవ్వండి అమ్మా. ఈ 2024 జనరల్ ఎలక్షన్స్లో ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి నజీర్ గారినైనా నిలబడి ఉండగా ప్రజల యొక్క నాయన తండ్రి వారి యొక్క అభ్యర్థనను వినిపించారు నాయన. విన్న వారందరూ కూడా ఆ రీతిగా ఆ పని చేయడానికి మీరు కృప చూపించండి. ప్రతి ఒక్కరికి మంచి తీర్మానం దయచేయండి. ఈ ప్రాంతమే కాదు నాయన, ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి అయా నాయన సంపూర్ణంగా అయా ఓటు వేయడానికి మీరు సహాయం చేయండి. కనికరించండి, గెలుపునివ్వండి, విజయమునివ్వండి, ఓటమి చూడకుండా సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా నాన్నగారు వెళ్ళి ఇలా మందిరం కట్టిస్తున్నానయ్యా, మీ సాయం కావాలి అంటే అక్క లేదన్నట్టుగా 10 బస్తాలు సిమెంట్ కట్టు పంపించాడు ఆయన. ఆయన చేసిన మేలు చిన్ననాటి వయసులో నేను చూశాను, విన్నాను. ఇది కనబడుతుంది కూడా. సంఘం తరపున, దైవజనుల తరపున నా సపోర్ట్ ఎప్పుడు సార్ గారికి ఉండదు. ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ముఖ్యంగా పాస్టర్ గారు జాన్ బాబు గారికి, అలాగే నా సోదరుడు తమ్ముడు ఫారూక్ గారికి, అలాగే వారి మిత్ర బృందాన్ని కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీకు కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుపుతూ అందరికి కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి నా చేతనంత వరకు సహాయం చేయాలి. వారి సహాయం చేయడంతో పాటు ప్రభుత్వం తరపున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో వాటి గురించి ప్రభుత్వ అధికారులని అలాగే ప్రభుత్వ పెద్దల్ని నిలదీసి ఆ కార్యక్రమాల్ని పేద ప్రజలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలు దేవుడు నా చేత ఈ నగరంలో చేయించినటువంటి పరిస్థితులు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను ఎక్కడో నుంచో వచ్చినటువంటి వ్యక్తిగా కాకుండా ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగి ప్రతి ఒక్కరితో కూడా సాన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు నాకు అవకాశం వచ్చిందంటే తప్పకుండా నేను ఈ ప్రాంతంలో మీ అందరితో సాన్నిహితంగా ఉండడం వల్లే నాకు దేవుడు ఈ అవకాశం ఇచ్చాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అందుకని మీకు సేవ చేయాలనే ఆలోచన, అలాగే ప్రతి ఒక్కరి సమస్యల మీద అవగాహన, ఈ ప్రాంతంలో చిన్నవారి దగ్గర నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా పరిచయమైనటువంటి వ్యక్తిగా నాకు ఒక అవకాశం వచ్చింది. మీరందరూ కూడా తప్పకుండా సహాయం చేయమని చెప్పి వేడుకోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను, పాస్టర్ గారు చెప్పినటువంటి విధంగా ఏదో ఒక కులానికో మతానికి కాకుండా ప్రతి ఒక్కరు కూడా అవసరమైనప్పుడు వారికి సహాయం చేయడం కానీ, వారికి నిజంగా అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో నేనున్నాను అని చెప్పి వారితో పాటు నిలిచేటటువంటి ఆలోచన నాకుంది. కాబట్టి మీరందరూ తప్పకుండా సహాయం చేసి రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు, సైకిల్ గుర్తు మీద మీరందరూ కూడా ఓటేస్తారని, అలాగే నేను కూడా మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఓటు ఉందో దానికి బలపరుస్తూ మీ ప్రతి ఒక్క సమస్య మీద కూడా అవగాహన పెంచుకొని తప్పకుండా మీకు సేవ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మాటిస్తా ఉన్నా. రెండో ముఖ్యమైనటువంటి విషయం, ఇక్కడ ఉన్నటువంటి పేటలో నేను మొన్న తిరిగాను. అనేక మంది వృద్ధులు, వితంతువులు, ఇప్పుడే చెప్పాడు పాస్టర్ గారు, ఒంటరి మహిళ పెన్షన్స్ 18 నుంచి 59 సంవత్సరాలు, 55 సంవత్సరాల లోపల ఉన్నటువంటి 59 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు ఆ రోజు ఒక మహిళ భర్త చనిపోయినా, పెళ్లి కాకపోయినా ఆమెను ఆదుకోవాలన్న ఆలోచనతో ఆ రోజు 3,000 రూపాయల పెన్షన్ ఆ మహిళకు అందించేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. కానీ ఈరోజు ఆ కార్యక్రమం ఎవరికైనా అందుతుందా? ఏనా? మీరు అదే కదా చెప్పింది ఇందాక. ఒంటరి మహిళ పెన్షన్ కూడా ఈరోజు తీసేసినటువంటి పరిస్థితులు. ఒక ఇంట్లో వృద్ధురాలు, ఆమెకి 2 కాళ్ళు లేవు, ఇల్లు పెద్దది ఉందంట, అందుకని పెన్షన్ కట్ చేశారు. ఒక కారు ఎవరైనా పిల్లవాడు డ్రైవింగ్ నేర్చుకొని నేను ఉద్యోగం లేదు కదా, నేను నడుపుకొని రూపాయి సంపాదించుకోవాలంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పెన్షన్ కానీ లేకపోతే అమ్మఒడి కానీ తీసేసినటువంటి పరిస్థితులు. ఇంట్లో కుటుంబ సభ్యులు 5 ఉంటే కరెంటు బిల్లు 1 యూనిట్ ఎక్కువ వస్తే వాళ్ళకి వచ్చేటువంటి లాభాలన్నీ కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా తీసేస్తా ఉన్నాయి. ఈ విధంగా అంతేకాకుండా ఇంకో రకంగా చూస్తే ఈరోజు కరెంటు బిల్లు, ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా దళితులు, మీకు ఎంతమందికి ఉచితంగా కరెంట్ వస్తుందో ఒక్కసారి చేతులెత్తి మీరందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీకు వస్తుందమ్మా? ఎవరికైనా వస్తుందా ఇక్కడ ఉచితంగా కరెంటు?
బాబు జగ్జీవన్ జ్యోతి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24 వరకు ఎంతమందికి ఉచితంగా విద్యుత్ అందిందో ఒకసారి చెప్పండి. ఫ్రీగా ఉచితంగా కరెంటు పెట్టారు. ఈ రోజు కూడా ఉంది ఆ పథకం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసేశాడు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దళిత కుటుంబానికి కూడా 100 యూనిట్ల లోపల కాల్చేటువంటి వాళ్ళకి కూడా ₹1 విద్యుత్ బిల్లు లేకుండా ఇచ్చేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతా ఉన్నాడు. సో మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు ద్వారా మీ జీవితాలను మార్పు కోరుకోవడానికి ఒక అవకాశంగా భావించి పాస్టర్ గారు కానీ, ఫారూక్ గారు కానీ, మిగతా పెద్దలందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించుకొని ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మాకు ఇచ్చాడు. ఇవి పరిపాలన చూస్తే ఈరోజు రోడ్లు లేవు. మీ పొన్ను రోడ్డు ఎన్ని సంవత్సరాలు పెట్టిందమ్మా? ఎంతమంది పడిపోయారు? ఒక పక్కన అభివృద్ధి లేదు, సంక్షేమంలో కోతలు, విద్యుత్ బాధుడు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. మీరు సంపాదించడానికి ఏదైనా పనికి వెళ్ళాలంటే కాంట్రాక్టులు చేసేవాళ్ళు ఎక్కువ ఇక్కడ. వాళ్ళందరూ కూడా రోడ్డు కాంట్రాక్ట్ చేస్తే ఎవరికి బిల్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు బిల్లు రాకపోతే కూలీలు సరిగ్గా లేవు, పనులు ఆపేస్తూ ఉన్నారు. ఈ విధంగా అన్ని విధాలు కూడా రాష్ట్రాన్ని పూర్తిగా అటు ఇటు కాకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా స్థానికంగా ఇక్కడే ఉంటాను, మీలో ఒకటిగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక అవకాశం ఇవ్వండి. ఈ పేటకు సంబంధించి నాకు ఎటువంటి సమస్య ఉన్నా పాస్టర్ గారు కానీ, ఫారూక్ గారు కానీ ఒక ఫోన్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా దయచేసి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం సైకిల్ గుర్తు మీద ఓటేసి మీ జీవితాన్ని మీరు మార్చుకోమని చెప్పి వేడుకోవడానికే ఈరోజు వచ్చాను. మీరందరూ తప్పకుండా ఆశీర్వదిస్తారని చెప్పి నమ్మకంతో ఒక్కసారి మీరందరూ కూడా మీరు అమూల్యమైనటువంటి ప్రార్థనలో అలాగే దీవెనలో కూడా నాకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా సోదరుడుగా పాస్టర్ గారు ఎటువంటి సహాయం నాకు అడిగినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.